ఆయన ఇంటికి వస్తుండేవాడు. వీడు దొంగ బాదం మిల్క్ దెంగ వచ్చిందే మామ. వీడు దొంగ లోపలికి రాలే నేను. వీడు ఒకటి అడ్వకేట్ అడ్వకేట్ లక్షణాలు ఉన్నాయి అక్కడ. బర్త్డే రోజు మంచిది అన్న మా డానిక్ మంచి ఏది ఉంటది. రసమలాయిలు గిస్మలాయిలు ఏమని ఉంటాయి, పప్పులు గిప్పులు ఏమని ఉంటాయి. వరదింగ్ అన్న అది టిష్యూ కింద వరదింగ్ కలిగి చేస్తాడు. జారిపోయింది రికార్డ్ అయిందన్నా. ఎవరు ఏమో కూర్చోడు అన్న కూర్చోడు. బడా మీద క్యాచ్ వచ్చేసి లోపల ఏ క్యాచ్ పడేసాం బండిగా తెంగేసాం. పోయే అమ్మ పోకు ఆకే చేసి బండి క్యాచ్ చేద్దాము. అదే బండి బండి క్యాచ్ తెంగేస్తున్నాం. మా చెరడే చాటీ చాటీ పైసలు వంద దేవంట. అమ్మ తెంగ అందరు ఒక్కుతారు. అది ప్రాంక్ చేస్తున్నాం అన్న. సో ప్రాంక్ చేసారు. ఇవన్నీ కాదండి. అరే బెటే బిల్లు కొట్టరా. అరే బిల్లు కొట్టు. తాళం చేసుకో చూపెట్టు. తాళం చేయపెట్టు. అన్నయ్య తాళం చేయి ఇచ్చేసినాము. అన్న తీసుకోను పెట్టుకో. అవు పైసలు ఇవ్వంగానే అన్న మళ్ళీ పైసలు లేదో పెట్టుకో. పైసలు పెట్టుకో బండి గారు. ఏ బండి పైసలు ఇవ్వరు బే మనం మొట్టా 2000 కదా బే. బాదం మిల్క్ సున్ని తీసుకోండి. బాదం మిల్క్ చాటిరా బే. నడరా బే. బాదం మిల్క్ చూడండి నడరా బే. అందరు చాటి కూడా తెంగేసిర్రు. రూపాయలు పట్టుకుని బండి చోటా భీమని బంధాన్ని తీసుకోర్రా. నడరాపే పైసలు కట్టర్రీ. ఏ పెట్టే చాటి ఎట్లా తెలుసా? పట్టుకోక ముందు చాటి పట్టుకున్న తర్వాత దొంగతనం అవుతుంది. అది పైసలు కట్టరా. యాక్టింగ్ తెంకిరావా? కట్టరు పైసలు కట్టది. నాకు లోపల ఏ నడరాపే. చోటా భీమ్ లాస్ట్ ఫైనల్లీ బుక్ అయ్యిండు మన దగ్గర అయితే. సో అన్న చోటా భీమ్ బిల్ చెప్పనా. సో फाइनली पापा छोटा भीमर बकरा अयिंडु. बिल लो अमौंट बोलो क्या रे इट्ला बागते रा पैसలు తిందెంగేసారా మీరేమన్నా. నువ్వు దొంగలే అన్నాయో తిన్నారు దెంగేస్తారు. పట్టుకోరు బండి లాస్ట్ పట్టుకోరా మీదని. అవురా పైసలు కట్టరా బే. వీడియో ఎంత బ్లాగ్ షూట్ అయింది. మీరు ఏసీ లెక్కలకి మన చాటి. అరే గుర్తుపెట్టుకోరు. ఒక్కొక్కరు చాటి కొడితే ఏం కాదు. 10 రూపాయలు సామాన్ చాటి కొడితే ఏం కాదు. వీళ్ళు 2000 రూపాయలు సామాన్ చాటి కొడితే ఏం చేద్దాం అనుకోరు. బట్ ఫైనల్లీ కార్డ్ అయిపోయాడు. ఓకు పైసలు కట్టిపోరా. ఎందుకు కొడుకుతున్నావు రా బే. స్టంట్ ఏమరా అంతా మంచిదేనా. విశాల్ బే బర్త్డే 20 మంది వచ్చారు 15 మంది వచ్చారు. అందరు జంప్ అయిపోయారు. లాస్ట్ చోటా భీమర్ దొరికిండు. సో చోటా భీమర్ బిల్ పే చేస్తున్నావు. ఎంత కడుతుంది చూపెట్టరా బేటే. ఎంత బిల్ ఎంత 2000. ఇంకా 2000 రూపాయలు చాటీ కొడదాం అనుకోరా మీరు. అమ్మ స్విస్ క్యాష్ ఇలా 2000 రూపాయలు చాటీ కొడదాం అనుకోరు. బట్ అన్న బయటికి వచ్చి పట్టుకో. ఎట్లా అనిపిస్తుందిరా బేటే. ఏ ఆగురా పోవద్దు. పేమెంట్ ఓకే. అరే చోటు పేమెంట్ లేదు. నీకు సంబంధం లేదు. నేను జస్ట్ బ్లాగ్ షూట్ చేస్తున్నా. నాకు బ్లాగ్ కావాలి. అయిపోయిందా? ఆర్డర్ పెట్టేమన్నా బెట్టింగ్ 20,000 గెలిచి చూపెట్టరా. మళ్ళీ చూపెట్టు. బెట్టింగ్ యాప్ బంద్ చేసినా మన బెట్టింగ్ ఆడుతారు. సర్వర్ వస్తలేదు. బండికి సీయడమా అన్న. సర్వర్ గిర రాకపోతే బండి జమాయించుకుంటారు. రా ఇష్టం చోటా భీమ్. రా డ్రా చేసుకున్నారా. ఏటీఎం బాగేన్ బుర్రా పాడు. దిస్ ఈస్ ద లెవెల్ ఆఫ్ ఎక్సైట్మెంట్. ఇన్ బర్త్డే కి 20,000 గెలిచిరు మనలో. డై ఎంత 50 రూపాయలు 20,000 గెలిచిరు. బుర్రా పాడరా బాబు. మేము ఫిష్ స్టిల్ బయట ఉన్నాము. భర్పూర్ గెలిచేసిరు బెట్టింగ్ యాప్ ఆడి. బెట్టింగ్ ఏం బెట్టింగ్ ఆడిరా.
జాక్పాట్ బేటే జాక్ పాట్ అంట మామా, జాక్ పాట్ అంట. దిస్ ఈస్ వాట్ వి కాల్ జాక్ పాట్. రోలెక్స్ అక్షయ్ బ్రో పైసలు సంపాదించుర్రి, పైసలు ఎగిరేకుర్రి, చాటీ కొట్టండి, చాటీ కొట్టి దొరికిరు మన వాళ్ళు. అట్టపే మేకైన మనడు అట్రా అట్రా కట్టేసినావా కేక్ తీసుకున్నామా లోపలికి వెళ్ళి. కేక్ వేయడం సుల్లి కేక్ చేయలేకపోయినాడు. అడుగుదాం నడురా పే మళ్ళా, అడుగుదాం నడవ మళ్ళీ 2000 బిల్ ఎందుకు, 2000 బిల్ వేసి సుల్లిగా అడుగురా. లోపడ్నాడు మేము ముద్దాయి బిల్ కట్టలే, మంచి మంచోనికే బిల్ కట్టలేదా బాబు. బాయ్ ఐటమ్ బతావు, బిల్ బతావు, బిల్ చెప్పేట్టు. సో బిల్ చెప్పేట్టు ఇంత बिल किधर है, बिल दे दे रहे भाई. पहले बिल दिए तो पेमेंट कर दे. हाँ बिल फर्स्ट पेमेंट होना फिर बिल देते, पर पेमेंट हो तो बिल इस्तर सर्वर वस्तु सर्वर राखते इसको बेट को अंदर लगा लो इसको. फिर क्या है इतना आइटम चोरी करता है इमरा. 2000 రూపాయలు సామాన్ లోపలికి రాలే మళ్ళీ బిల్లు రూపాయలు రాలేరా. మాతో ఉంటే చాలరా, మాతో ఉంటే మంచి వాళ్ళు పోయి బుక్ అవుతారు. సో అన్న హ్యాపీయా, యూ ఫీలింగ్ హ్యాపీ, యూ గోట్ ద బిల్. ఎస్ ఆవు యాక్టింగ్ కొట్టకు. పాస్వర్డ్ చూపెట్టు, పబ్లిక్ చూపెట్టు ఎంతవరకు చూపెట్టరా బి చూపెట్టు. ఏం చూపిస్తుంది ఇన్సఫిషియంట్ ఫండ్. ఏం యాక్టింగ్ చేస్తున్నావు ఆరా, సఫిషియంట్ ఫండ్స్ లేవు, పైసలు లేవు మనం దగ్గర అకౌంట్లో. 2000 రూపాయలు ఈడేడికి వేస్తాడు. షాదీ పోదాం అనుకున్నాం కానీ సక్సెస్ఫుల్ కాలేకపోయినాం. మేము సక్సెస్ఫుల్ కాకపోయినా పర్లేదు, మా పక్కన ఎనీ టైం దుకాణం చేసాం కాబట్టి ఈసారికి జాక్ ఓవన్కి చోటా భీమ్ అని పడ్డది. సో చోటా భీమ్ నీకు ఎలా అనిపిస్తుంది మామ 2000 కడుతుంటే? నీకు నాకు తెలిసి చాలా ఫస్ట్ అనిపిస్తుంది, చిక్కుడు తెలుస్తుంది, కానీ ఏం చేయలేము మనం. మాతోటి నువ్వు మాతోటి మక్బర్ చేయలేవు. నేను ఏం చేసిన ఇప్పుడు, సో ఏం చేయలేదు కాబట్టి బిల్లు కట్టు. క్యాష్ డ్రా చేసావా? అరే బాయ్ గాడి సరే నాకు గాడి బాగా పెట్టుకోరా బాబు. మమ్మల్ని క్యాష్ డ్రా చేయడానికి పోతారు మామ. కొడతలేడు పైసలు కొట్టాలి, బండి ఎర్రా మజాక్ చేయకు, ముడ్డని కాదు. అయ్యా బెట్టింగ్ యాప్ పైసలు వేసలేదంటారా, విత్డ్రా అవుతలేవు, అమౌంట్ విత్డ్రా అవుతలేవు మన వాళ్ళకి. అయిపోయినాయి విత్డ్రా అయినారా? విత్డ్రా అయితే ఓకేరా. 2000 కొట్టరా బెట్టి ఏడా ఏటీఎం పెట్టింది నడు. అరే మమ్మ అరే ఇది తీసుకోవరా ఏటీఎం కంట, పైసలు తీసుకొని వస్తాడు. సో తీసుకో ఏటీఎం తీసుకోవాలి పో మళ్ళీ నడు ఏటీఎం నడు. ఈరోజు చెప్తున్నా కదా, బ్లాగ్ మాత్రం గుద్దవాళ్ళ షూట్ అయింది, మీరు మాత్రం బుర్రాబాడ్ ఎంజాయ్ చేస్తారు. చోటా భీమ్ ఫైనల్లీ బుక్ అయ్యింది మాకైతే. పాపం హ్యాపీ బర్త్డే విష్ చేద్దాం వచ్చింది కానీ 2000 రూపాయలు జాక్ పడుతుంది అస్సలు అనుకోలేరా, ఎక్స్పెక్ట్ చేయలేము మనోడు. ఏటీఎం పోదామని మా ఇంకేలోడే ఏటీఎం కార్డు లేదు ఏం లేదు, సుల్లియా ఏటీఎం పోదాం అంటుండు. అరే బాబు ఇవన్నీ మేము చేసి దాకా వచ్చినాం రా. మేము మంచి చాటి నింపినాం, మాతో చాటి నింపలేనాడు. మేము ముద్ద పొందాం రా. మేము బిల్లు అంటే చేస్తారు, మేము ముద్దాము. పైసలు కాదురా, మనం సామాన్ తిన్నామా, దాని మంది ఇవ్వాలి పైసలు. మళ్ళా సుల్లిగా తిన్నారు, సామాన్లు తిన్నారు. అరే ఏమైందంటే ఏమైంది చెప్తా, ఈ డెలివరీ అప్పటి చెప్తా. ఏమైందంటే లోపల అందరు వచ్చారు, 10 మంది వచ్చారు, పేస్ట్ తిన్నారు, పప్పులు తిన్నారు, చిప్సులు తిన్నారు, కేక్ ఉన్నారు, 2 బాదం మిల్క్ తెంగిపోయారు. సో దానికి 2000 రూపాయలు బిల్ అయింది. నీకు గెలవరు అంటే కాదు, మాలో రెస్టో అప్పటి ముట్ట వీకిపోయినాం ఆల్రెడీ. అదే అక్కడ ట్యాక్స్ కూడా వేసారు, 200 రూపాయలు ట్యాక్స్ ఉంటుంది. ఇంకా జిఎస్టీ ఇంకా ఎస్జిఎస్టీ వాళ్ళే నీకు రాజీ పడుతుంది. ఇంకా అర్థమైతలేదు. ఈ మజా అనుకుంటే మజా అయిపోయింది. మాపమరా పెట్టే మేమైతే గుద్దవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా ఈ బ్లాగ్ చూసినట్టు ఎంజాయ్ చేసిన అయితే లవ్ యూ ఆల్, లేకపోతే పండుకోరు. నవ్వు వస్తూ చూసినావా, ఇది మాతోటి ఉంటే 2000 కడుతుండో ఎందుకు కడుతుండో తెలియదు, అయినా నవ్వుతుండు. బండి గారు అవురా ఇప్పుడు ఏమైనా స్టోరీ చెప్పి కేక్ మీద పేరు రాసిండాడు, ఓకే మనోడు మళ్ళీకి సార్ కూడా ఉంచుకోలేదు, మనోళ్ళే దగ్గర ఉంచుకోలేదు. మళ్ళా సుల్లిగా ఇప్పుడు బాగా పైసలు పెట్టాడు, పంపాడు కంపల్సరీకి 1 పైసలు కట్టాలా. ఊరికాడు అరే చోటా భీమ్ తాళం చేయండి. అదే చాటీ కొట్టినాం రా, 10 మంది వస్తే చాటీలో కొడతారు, 15 మంది దుకాణంలో చేయరు. అమ్మా
పాపం నా బండి స్టార్ట్ కాలే అబ్బాయి మళ్ళీ ఇప్పిస్తారా చోటా భీమాలో మళ్ళీ లోపల తీసుకోవచ్చున్నాను అడుగుతే లోపల పైసలు అరే పైసలు అటు బంచాల మీద పెట్టే నీ ఇష్టం కదా నేను అంటున్నా మేము మంచి మంచి చాటి పెట్టా పెట్టా నేను అలా లోపల అరే నాకు తెలుసు లోపల బాగాలేదు అరే ఏమైంది అరే మీ పండితాన్ని రాదు బాయ్ పైసా లేలో కిట్నావా केक की कैंसिल लिस्ट पड़ देंगे भाई भाई इसका पास पैसा नहीं है गाड़ी ले लेता बोल ले लो ये चाटी होगा प्लान లో వచ్చారు కానీ जितना కాయా होता ले लो వీళ్ళు దొంగ పొగలనా వీళ్ళు పైసలు నాకు ఎన్ని పేపలా బాయ్ బర్త్డే ఉంది ఆగన్నా అయినో నాకు ఎన్ని పేపలా బాయ్ బర్త్డే మాస్క్ వేసుకో నీ ఫేస్ కవర్ చేసుకో ఏం జరిగింది నీ దుకాణంలో ఏం జరిగింది చెప్పానా నేను అంతా పర్ఫార్మెన్స్ చేయలేనా నా పని చేసుకున్నా పైసలు అంటే 520 కొట్టరా పైసలే ఓకే అన్నా లవ్ యూ అన్నా మేము ఇట్లా అప్పుడప్పుడు వస్తా ఉంటాం గుర్తు పెట్టుకోండి మమ్మల్ని అరే ఇట్లా అబే మీ బానా బంద్ తీసుకొని ఒకటి జల్దీ కొట్టరా అబే టైం పాస్ చేస్తారు అన్ననే లోపల వేపిస్తాం మళ్ళీ దగ్గర నియర్ బై పిఎస్ ఫోన్ చెప్పి అలా ఆగురు అందుకు కొడుకుతున్నావు ఇక్కడ నెట్ కరెక్ట్ వస్తలేదు అవునా బండితల మీరు నేను ఏడికి పోను మీ ఇంటి వారు తీసుకొని వస్తా అలా టెన్షన్ తీసుకోక పైసలు ఇప్పించేవద్దు ఇప్పుడు చాలా చెప్పి దెంగేస్తుండే ఆయన మీ ఇంటికి వస్తుండేవాడు వీడు దొంగ బాదం మిల్క్ దెంగ వచ్చిందే మామ వీడు దొంగ లోపలికి రాలే నేను వీడు ఒకటి అడ్వకేట్ ఆయనకి అడ్వకేట్ లక్షణాలు ఉన్నాయి అక్కడ ముద్దాలు అన్నా పాపంరా పెట్టి కానీ ఎంజాయ్ చేసినా నేను అసలు లోపలికి రాలేదు అయినా దెంగిపోయింది ఇక్కడ బాదం మిల్క్ ఫస్ట్ అలాగే దెంగుడు స్టార్ట్ చేసిందే మామ బాదం మిల్క్ పట్టుకొని బయటకు వచ్చి ఇక్కడ కూర్చొని తాగిండు అరే నేను తెగిపోతే వాళ్ళు ఈ నోట్లకి ఇస్తా అంటారు ఏం పెట్టే నేను చెప్పేమని నన్ను అడగనే నన్ను వినలేదు మళ్ళీ ఏమని చెప్పు ఏమి చెప్పరా మా మొత్తం ముట్ట వరిపోయినా మామ నిన్ను అరే వీడు దొంగనా అడ్వకేటా వాడిని వీడి నోట్లకి ఇస్తా అంటున్నా అరే పెట్టేయో చెప్పురా మీరు చాటి కొట్టి ఉడుకుతుంటే మీకు కూడా మేము బిల్లు కట్టినా చెప్పండి మంది దెంగేసారు ఆల్రెడీ చాటి కొట్టి అందరూ వెళ్ళిపోయారు ఒక్కడే ఉన్నాడు ఒక్కడే పెడతా అంటారు ఏం పెట్టి వాళ్ళు నా నోట్ ఏం పెడతా అని లేపాడు పంచాలం ఓడిచ్చిర్రా నువ్వే ఇచ్చిన అది 2000 రూపాయలు చాటి కొట్టి ఏమైంది బయట ఏమైంది తలం ఇచ్చిరా ఓకే హ్యాపీగా ఇప్పుడైతే లాలీపాప్ ఇస్తాను అరే బేటే బాదం నా దగ్గర అంటే కొంచెం తాగుతాడు దెంగిపోయి బాదం మిల్క్ దెంగిపోయి తాగుతాడు 2 బాదం మిల్క్ ఇది ఆంటీ మీరు కరెక్ట్ టైంకి వచ్చారా ఆంటీ ఏం జరిగిందంటే బుర్రాపాడు ఎంజాయ్ చేసాం బుర్రాపాడు బ్లాగ్ షూట్ అయింది మేము చాటీ కొట్టి దుకాణంలోకి ఉడుకుతుంటే మమ్మల్ని పట్టుకున్నారు మీరేమో చెప్దాం అనుకుంటున్నారా మీరు టైంకి వచ్చారు ఒక 2000 రూపాయలు బిల్ అయిందండి కడతారా మీరు ఈరోజు ఎంగిపోయింది ఎన్ని బాదం మీద తీసుకోమన్నాం అండి దాంట్లో కూడా 3 బాదం మీద వాడాలంటారా అని చెప్పండి మేడం చాటీ కొడతలేదా మీరు మేము కొడతాం చాటీ పట్టుకోరు దుకాణం పట్టుకోరు మేము 15 మంది ఇస్తామండి తిన్నాము 2000 బిల్ అయింది అంతే మీరు మా లాస్ట్ టైం మా బట్టి స్టార్ట్ కావాలి చూడాలి ఇప్పుడు మందానికి చేసిన వాళ్ళకి ఇక అట్లా సో పెట్టి ఏమే మళ్ళీ ఏమైంది అయ్యో అరే పోయి మళ్ళా చాటి కొడుతుంది లంచడుకున్నారా పైసలు లేవు నీ అమ్మకున్నా లంచడుకులు ఇంత గైస్ అలా ఉన్నారు తెలుసా ఒక్కోసారి చాటి కొట్టారు ఊరికేరు
మళ్ళా 3 బాగా మిల్ చాటి కొట్టిర్రా నేను మళ్ళా కట్టుమంటూ నేను కడతా దాంట్లో ఇబ్బంది లేదు. అన్న అయ్యో నేను బర్త్డే రావా నీకు బర్త్డే అంటే పైసలు కట్టి పైసలు కట్టి తినూరి తాగురి నేనేం చేస్తా అన్న వీడియో షూట్ చేయడం ఎంజాయ్ చేయడం చెప్పు వీడియో చెప్పిరా నాయన వీడియో చెప్పిరా చూపిస్తారా कितना देखो कितना लिया हूँ बादाम मिल्क कितना दे ये मरा दुकान అదే అంజనే కొట్రా ఇప్పుడు ఫస్ట్ టైం చోటా భీమా బుక్ అయ్యండు సెకండ్ టైం బుక్ అయ్యే పర్సన్ మన క్యాండిడేట్ మీకు చేసి ఐడియా అన్న 120 అంటుండే ఒక్క బాదాం మిల్క్ 120 అన్న 120 రూపీస్ బాదాం మిల్క్ ఉంటుంది అన్న 50 రూపాయలు అన్నకి 2-3 పైసలు కొట్టేదాం. సరే అన్న అరే బెట్టే మీ మమ్మీ కూడా చాటి తెంగేసి మమ్మీ అరే అంజనే అన్న కట్టకపోతే బంటాను నీకు ఏ విడ్రాల్ రాలేవా కట్టూరి బి అన్న ఎంత వస్తున్నాం అన్న పూజ తెంగేస్తారు నీ ఇష్టం అన్న నాకైతే ఏం సంబంధం లేదు భరోసా వద్దురా పైసలు పైసలు స్టార్ట్ చేసుకో అవసరం కాబట్టి పండిని స్టార్ట్ చేసుకొని తెంగి చేస్తున్నా వద్దురా పెట్టే కుళ్ళే చెప్తున్నా మనకి ఇట్లాంటి సెట్ కావు పట్టుకో విషయం ఫస్ట్ టైం నువ్వు చోటా భీమా పట్టుకో సెకండ్ టైం విషయాలు పట్టుకో ఇది దొంగతనము చారిటీ అన్నది దీన్ని దొంగతనము అంటారు ముట్టాలన్న ఒక్కోళ్ళు వచ్చి చాటి కొడతారు 15,000 ఇచ్చేసిరా ఫైనల్లీ దుకాణం బయటికి వచ్చి బట్లాడుకుంటుండ్రా వాడు అన్నా అన్నా అంటాడు సో అడ్రస్ చూసిరా స్విస్ క్యాస్టిల్ మనం జాక్పాట్ ఉంటుంది రా ఉంటుంది మంచోడు ఆపడ్డాడు మనకే బయటికి వచ్చి బంతలం గుంజుకుడు అదే గుంజుకోలేదా మన బుద్ధానా అరే 500 రూపాయలు చాటి 2,000 రూపాయలు చాటి కొడతారు ఎవడనా ఎవరు కొట్టారు అసలు ఎవరు తీసుకున్నోళ్ళు ఎవరు చేసినోళ్ళు ఎవరు కట్టినోళ్ళు ఎవరు సో మామ జరిగింది ఏంటంటే తిన్నది మేము కట్టింది వీడు సో నీకు ఎలా అనిపిస్తుంది మా వీరన్ బిల్లు అనిపిస్తే నెక్స్ట్ లెవెల్ ఇదిరా మాతో ఉంటే మజా ఇంకోటి కట్టేసి దానిపై ఎట్లా ఉంది న్యూ ఇయర్ చీజ్ కేక్ చెప్పు అరే అవురా బై ఆగు పేసులు ఇయో ఏమని చెప్పరా వచ్చింది అది చూడాలని చెప్పరా బై దగ్గర 12 మెంబర్స్ అందరూ వెళ్ళిపోయారు మేము అబ్బుడు పట్టుకురా అలా కొద్దిగా ఆయన అరే కొడితే కొట్టే చెప్పరా బే మన అన్నవాళ్ళు మొత్తం బండి మొట్ట కేకేది పైసలు సుళ్ళాడా నీ నువ్వు ఎన్నో కేక్ అయితే మంచిగా కేక్ అది బెట్టింగ్ తెలుసా నీకు 2000 మనం పైసలు కట్టేటట్లేరు అని చెప్పేసి ఫస్ట్ తాగిందని పైసలు కట్టుకోండి ఏంటంటే బిల్ ఏంటండి ఏం నాగరా బే లైట్ అనుకో అడ్వకేటే కాదురా బై నువ్వు